యా హాయ్ స్కాలర్. సో ప్రజెంట్ వచ్చేసి విద్యార్థులకి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సో డౌట్స్ గురించి ఇది సీజన్ అనమాట. అలానే హాల్ టెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కొంచెం ఫాలో అవుదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే షార్ట్ లిస్ట్ ఫర్ ద ఏపీ. ఓకేనా? ఇలా ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది అండ్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మాల్ టెస్ట్ రాయండి. ఆ మోక్ టెస్ట్ దేనికంటే ఎగ్జామ్ ఎలా అటెండ్ అవ్వాలో మీకు జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే. సో ప్రతి ఒక్కరి దగ్గర యాప్ అనేది ఉండాలి. ఆ యాప్ ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ అనమాట. సో ఆల్రెడీ నేను ముందే చెప్పాను ఎక్స్ప్లెనేషన్లో కెమెరా ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అదంతా. సో ఇదనమాట. సో చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే, సార్ మా పాప హాస్టల్లో ఉంది, ఎలా రాయాలి? సో ఎగ్జామ్ వచ్చేసి సండే కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా? సో ఎగ్జామ్ సండే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ, ఆ రోజు హాలిడేనే ఉంటుంది. ఒకటి మీరు వెళ్ళడం, టూ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళడం. రెండు వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ దగ్గరలో ఎవరైనా రిలేటివ్స్ ఉంటే వాళ్ళు వెళ్ళడం. ఖచ్చితంగా మీరు జీమెయిల్ ఇచ్చారు కదా అప్లికేషన్కి, ఆ జీమెయిల్ ఐడి అనేది వాళ్ళ మొబైల్ జీమెయిల్ యాప్లో ఉండాలన్నమాట. సో అలా ఉంటేనే వాళ్ళు రాయడానికి అవుతుంది అనమాట, లేదంటే అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జీమెయిల్ ఐడి పాస్వర్డ్ వాళ్ళ ఫోన్లో లాగిన్ అయి ఉండాలన్నమాట. సో సెకండ్ వన్ ఇది హాల్ టికెట్ అనమాట. ఇలా ఉంటుంది. ఈ అప్లికేషన్ నెంబరే హాల్ టికెట్ నెంబర్ అనమాట. ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్ నెంబరు అలానే మీ జీమెయిల్ ఐడి అనేది పక్కన రాసుకోవాలి. హాల్ టికెట్ ప్రింట్ ఏం అవసరం లేదు, అది పక్కన రాసుకుంటే సరిపోతుంది. సో ఒక్కొక్కరికి ఒక్కో టైం అనమాట. ఒకరికి 11కి, ఒకరికి 11:05కి, ఒకరికి 11:10కి బ్యాచ్ రిపోర్టింగ్ టైమ్స్ ఉంటాయన్నమాట. సో అందరూ మ్యాక్సిమం 10:45 రెడీగా ఉండండి. మ్యాక్సిమం మెయిల్ లింక్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ సాటర్డే మార్నింగ్ లేదా సాటర్డే ఆఫ్టర్నూన్ కల్లా ప్రతి ఒక్కరికి మెయిల్స్ వస్తాయి అనమాట. ఆ మెయిల్ వచ్చేటప్పుడు నేను ఒకసారి గ్రూప్లో స్క్రీన్ షాట్ పెడతాను. సో డోంట్ వరీ, అది ఎలా ఉంటుందో చెప్తాను. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, చెప్పాను కదా హాస్టల్ ఉంటే ఎలా చేయాలో. దగ్గరలో నెట్ షాప్లో కూడా రాసుకోవచ్చు మీరు అవైలబిలిటీ చూసుకొని. ఒకటి మీరు వెళ్ళొచ్చు, మీ రిలేటివ్స్ని తీసుకురావచ్చు, లేదంటే సండే దగ్గర అయితే మీ స్టూడెంట్ని రప్పించుకోవచ్చు. బిఫోర్ 10:30 లోపే ఫోన్ తన దగ్గర ఉండాలన్నమాట. ఈ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవడం కానీ చూసారా, క్లిక్ ఆన్ ద టెస్ట్ లింక్ ఇలా ఉంటుంది అనమాట ఇన్స్ట్రక్షన్స్. ఇవన్నీ చదవండి. సో నాకు తెలిసి బిఫోర్ 2 minutes పైన మీకు టైం ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే టైము 59, ఇప్పుడు 1 hour స్టార్ట్ అయింది అనుకోండి, 60 minutes అండ్ 59 seconds స్టార్ట్ అయింది అనుకోండి. లాస్ట్కి వచ్చేసరికి 2 minutes. అంటే బిఫోర్ మీరు ఒకవేళ ముందే రాస్తే ముందే సబ్మిట్ చేసేయండి. ఖచ్చితంగా 2 minutes ముందే టెస్ట్ సబ్మిట్ చేయండి. 40 questions 1 hour అంటే చాలా ఎక్కువ టైము. ఓకేనా? చాలా అంటే చాలా ఎక్కువ టైము. అన్నీ చూసి పెట్టేలాగే ఉంటాయి. కొంచెం రీజనింగ్, కొంచెం అథమెటిక్ అనేది కొంచెం చేసిన మిగతా కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ క్వశ్చన్స్ వచ్చేసి కొంచెం ఈజీగానే ఉంటాయి. ఓకేనా? సో మీరు మ్యాక్సిమం 2 minutes ముందే టెస్ట్ అనేది సబ్మిట్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి మైక్. ఓకేనా? మైక్ అనేది ఆన్లో ఉంటుంది, ఎవ్వరు ఉండకూడదు, మీరు ఒక్కరే ఉండాలి. ఇది సాఫ్ట్వేర్ అనమాట. ఏంటంటే మీరు వేరే ఫోన్లో గూగుల్లో సెర్చ్ చేసిన క్వశ్చన్ అనేది అలా సెర్చ్ చేయకూడదు. వాళ్ళకి తెలిసిపోతుంది మీరు సెర్చ్ చేశారా లేదా. మీరు ఫోను ఇలా ఉందా, బ్యాక్ కూడా వెళ్ళకూడదు, ఒకే స్క్రీన్లోనే ఉండాలి. పక్కన ఇంకో ఫోన్ ఉంది సెర్చ్ చేసుకుందాం అని అనుకున్నా సరే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అలా ఎవ్వరు దయచేసి చేయొద్దు. జెన్యున్గానే రాయండి. లేదు అంటే అనవసరంగా ఒక మంచి ఆపర్చునిటీ అనేది మిస్ అయిపోతారు. ఎందుకంటే ఈ స్కాలర్షిప్ అనేది చాలా అంటే చాలా చాలా యూస్ఫుల్ అనమాట. సో ఎందుకు ఇలా అంటున్నానంటే, వీళ్ళు వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 10,000, అలానే సెకండ్ ఇయర్లో 10,000, అలానే డిప్లొమా 3 years వరకు ఎవ్రీ ఇయర్ 10,000 పే చేస్తారు. అలానే ఆఫ్టర్ బీటెక్ వచ్చేసి మీ ఫీజు బట్టి 60, మ్యాక్సిమం 40 నుంచి, ఫీజు బట్టి 40 నుంచి 70 లోపు వీళ్ళు పే చేయడం అనేది జరుగుతుంది. 40 to 70 అంటే ఆల్మోస్ట్ మీ ఫీజులో 90% ఆర్ 95% లేదా 100% అనేది వాళ్ళే పే చేస్తున్నారు. సో దానికి మనం ఎంత జెన్యున్గా ఉండాలి. సో మనం కూడా అంత జెన్యున్గా అనేది ఎగ్జామ్ అనేది రాయాలన్నమాట. ఓకేనా? సో దయచేసి ఎవరు అలా చేయొద్దు. ఆ, అలానే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఫుల్ ఓకేనా, కెమెరా నుంచి మీకు తెలుస్తుంది. మామూలుగా కెమెరా ఆన్ చేసుకొని ముందు ఫోన్ పెట్టుకొని సెట్ చేసుకోండి. ఓకేనా? సెట్ చేసుకొని ప్లాంక్ పెన్ను రెడీ చేసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా రీజనింగ్కి పెన్ అండ్ పెన్ను అండ్ ప్లాంక్ అండ్ పేపర్ అవసరం అనమాట. సో ఖచ్చితంగా రెడీ చేసుకోండి. ఓకేనా? సో ఇంకా ఏమి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏమి యూస్ చేయొద్దు. మీ ముందు మీ చేతిలో పెన్ను, అలానే పేపరు, అలానే ప్లాంక్, అంతే, ఇంకేం ఉండకూడదు. ఫోన్ అంతే, ఇంకేం ఉండకూడదు. ఓకేనా? సో ఆ పేపర్ మీదే, ఏదైతే పేపర్ ఉందో దాని మీదే హాల్ టికెట్ నెంబర్ అండ్ జీమెయిల్ ఐడి రాసుకొని రెడీగా ఉంచుకోండి. ఎప్పుడు 10:45 బిఫోర్ ఇవన్నీ రెడీ చేసుకుని రెడీగా ఉండాలన్నమాట ఎగ్జామ్కి. సో టెన్షన్ ఏం ఫీల్ అవ్వద్దు, ఈజీగానే ఉంటుంది. ఆన్లైన్ టెస్టే.
బట్ చెప్పండి ఎవరైనా రావద్దని, ఓకేనా? మీరు మాత్రమే ఉండేటట్లు చూసుకోండి రూమ్లో, ఓకేనా? సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, సార్ ఎగ్జామ్ మధ్యలో ఫోన్ వస్తే ఏం చేయాలి? అరే ఫోన్ వస్తే కాల్ కట్ చేసేయద్దు, ఆన్సర్ కూడా చేయొద్దు, అలా వదిలేయండి, ఓకేనా? ఏం చేసినా సరే మళ్ళీ బ్యాక్కి వెళ్తే మీకు ఎగ్జామ్ పోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీరు వీలైతే వైఫై ఉంటే ఫ్లైట్ మోడ్ పెట్టేసి వైఫై ఆన్ చేసుకోండి, అది ద బెస్ట్ అనమాట. లేదు అంటే ఇలా ట్రై చేసుకోండి. ఇంట్లో 2 ఫోన్స్ ఉన్నాయనుకోండి, ఒక ఫోన్ ఫ్లైట్ ఏదైతే ఎగ్జామ్ వస్తుందో అది ఫ్లైట్ మోడ్ పెట్టేసి వైఫై పెట్టేసుకోండి, ఓకేనా? వాట్సాప్ కాల్ వస్తుంది కదా అంటే దానికి ఏం చేయలేము, ఆన్సర్ అయితే చేయొద్దు. ఒకవేళ మీకు వాట్సాప్ కాల్ అంటే అక్కడ నోటిఫికేషన్స్ అన్నీ ఆఫ్ పెట్టుకోండి, ఓకేనా? సో ఎగ్జామ్ అయ్యే వరకు తెలిస్తే. లేదు అంటే కాల్ ఏం ఆన్సర్ చేయకుండా ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు, ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి ఎగ్జామ్ అనేది 1 టైమే పెడతారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2 టైమ్స్ పెట్టారు, నిజం చెప్తున్నా. లాస్ట్ టైం అయితే ఫస్ట్ సండే ఒకసారి, సెకండ్ సండే ఒకసారి పెట్టారు. రీజన్స్ ఎందుకంటే ఇప్పుడు సర్వర్ ఇష్యూ వచ్చింది. కానీ ఈసారి సర్వర్ ఇష్యూ రాదు, ఎందుకంటే బ్యాచ్లు వచ్చాయి అనమాట. సో బ్యాచ్కి ఎంతమంది అనేసి సర్వర్ ఇష్యూ రాకుండా పెట్టేస్తారనమాట, ఓకేనా? ఒకేసారి పెట్టరు అందరికీ, ఒకరికి 11:05కి, ఒకరికి 11:10కి, ఒకరికి 11:15కి అలా పెడతారనమాట. సో అందువల్ల ఈసారి సర్వర్ ఇష్యూ ఉండదు, ఒక్కసారి ఎగ్జామ్ పెడతారు, ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి స్కోర్ ఎంత, స్కోర్ ఎంత రావాలని అడుగుతున్నారు. యాక్చువల్గా ఇదేంటంటే 40 క్వశ్చన్స్ పెడతారు. ఆ, దీంట్లో స్కోర్ ఎంత, కట్ ఆఫ్ ఎంత అనేది ఉండదన్నమాట, బేస్డ్ ఆన్ ఎగ్జామ్ అనమాట. వీడు 40 మార్క్స్ వచ్చాయి, సో దాన్ని బట్టి 40 మార్క్స్ పెడతారు కాబట్టి దాన్ని బట్టి అనమాట, ఓకేనా? కట్ ఆఫ్ అనేది ఉండదు, బేస్డ్ ఆన్ దట్ టైం మార్క్స్ అనమాట, ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసి ఎగ్జామ్ టైం 2 షిఫ్ట్స్, 2 షిఫ్ట్స్ అనేవి 2 షిఫ్ట్సే కాదు, 4 to 5 షిఫ్ట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో తర్వాత వచ్చేసి మంచి ఇంటర్నెట్ ఉండాలి, 4G ఫోన్ ఆర్ 5G ఫోన్ ఓకే, అది యాక్సెస్ చేస్తారు. అండ్ ఇంకా చెప్తున్నా క్రోమ్ బ్రౌజర్, ఓకేనా? ఈ బ్రౌజర్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ బ్రౌజర్ ఉండాలి. ఈ బ్రౌజర్లోనే ఎగ్జామ్ రాయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, ఓకేనా? అలా ట్రై చేస్తే మీకు ఎలాంటి సర్వర్ ఇష్యూ రాదనమాట. సో అందరూ ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వాట్సాప్లో మెసేజ్ చేయొద్దు ఎవరు, కిందని యూట్యూబ్ ఉంది కదా, కిందని కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎగ్జామ్ అయితే మాత్రం ఈ సండే ఖచ్చితంగా జరగబోతుంది. అందరికీ మెయిల్స్ వచ్చేసి సాటర్డే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ కల్లా వస్తుంది. ఒక 2 కల్లా ఎవరికి మెయిల్ రాకపోతే కస్టమర్ కేర్ నెంబర్ ఉంది కదా అందరి దగ్గర, నేను ఇందులో కూడా పెడతాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. సాటర్డే ఆఫ్టర్నూన్ 3:30-4 కల్లా రాకపోతే, మెయిల్ అనేది రాకపోతే నేను గ్రూప్లో పెడతా, ఆ తర్వాత ఎవరు రాకపోతే వాళ్ళు కస్టమర్కి కాల్ చేసి ఒకసారి చేయండి. ఎవరికైతే హాల్ టికెట్ ఇష్యూ అయ్యో వాళ్ళకి మెయిల్స్ రాకపోతే, హాల్ టికెట్ రాని వాళ్ళని ఏం చేయలేము, వాళ్ళు మేజర్ ఇష్యూస్ చేసుకున్నారు. కొందరు ఫోటో అప్లోడ్ చేయలేదు, కొందరు 10th అప్లోడ్ చేయలేదు, ఇన్కమ్ అనేది అప్లోడ్ చేయలేదు, సో వాళ్ళకి ఏం చేయలేము అనమాట. సో ఇది ఓకేనా? సో డౌట్ ఉంటే కామెంట్ చేయండి, సరేనా?